రాటికా ఎనీవే రిజిస్ట్రేషన్ పద్ధతిలో అక్రమ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. భీమవరంలో సబ్ రిజిస్ట్రార్, రెవెన్యూ కార్యాలయాల్లో జేసీ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇప్పటికే ఉండి సబ్ రిజిస్ట్రార్ సహా పలువురిని సస్పెండ్ చేశామని చెప్పారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా యాక్షన్ తప్పదంటున్న జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ఓవైపు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, మరోవైపు తహసీల్దార్ రెవెన్యూ కార్యాలయాల్లో కూడా అవినీతి ఆరోపణలు పెరిగిపోయాయి. దీని మీద ప్రత్యేక ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్. ఇప్పుడు మనతో ఉన్నారు. సరే సార్, జిల్లాలో అత్యధికంగా రిజిస్ట్రేషన్ శాఖల మీద కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ విధంగా తనిఖీలు చేస్తున్నారు, ఎలా ఉంది పరిస్థితి? సో మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో రెవెన్యూ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. దాని మీద మనము సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ ఒకటి ప్లాన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ని మనము సమీక్షించుకుంటూనే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా మనము ఎప్పటికప్పుడు యాక్షన్స్ కూడా ప్రపోజ్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఉండి రీసెంట్గా ఎస్ఆర్ఓని సస్పెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 2-3 ఇంకా ఎస్ఆర్ఓస్ మీద డిసిప్లినరీ రిపోర్ట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మన జిల్లాలో ల్యాండ్ వాల్యూస్ పెరగడం ఒకటి, రికార్డ్స్ కొంత అక్కడక్కడ కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల కొంత స్కోప్ ఇది రావడం జరిగింది. కానీ ఇక్కడ మేము చేస్తుంది ఏంటంటే ఎప్పటికప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ అలర్ట్ చేసుకుంటూ ఈ రీసర్వేలో జరిగిన తప్పిదాలని ఓవర్కమ్ చేసుకుంటూనే, అదేవిధంగా అనోమలీస్ అయితేనేమి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తరఫున మార్కెట్ వాల్యూ కరెక్షన్స్ అన్నీ కూడా చేసుకుంటున్నాము. ఇంకా ప్రజలకి కొంత అవగాహన లేకపోవడం వల్ల డబ్బులు ఇవ్వడము, లేకపోతే అక్కడ డబ్బులు ఛార్జ్ చేయడము జరుగుతుంది. దానికి సంబంధించి ఈ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ రేపు రాబోయే రివ్యూకి గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ ఎలా ఉందని అర్థం చేసుకోవడం కోసం ఈరోజు భీమవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా కూడా డిఐజీ స్థాయిలో మనం ఇక్కడ పిలిపించుకొని ఎంక్వైరీస్ అవి కండక్ట్ చేసుకొని ఎస్ఆర్ఓస్ మీద ఫార్మ్ యాక్షన్ తీసుకొని డైరెక్షన్స్ ఇస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే కాలంలో ట్రాన్స్పరెన్సీ ఏదైతే హానరబుల్ సీఎం గారు చెప్తున్నారో రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఖచ్చితంగా కూడా ఫామ్గా ఇది మనం చేయడం జరుగుతుంది. ఈరోజు భీమవరంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ అలాగే మీ సేవా కేంద్రం కూడా తనిఖీ చేశారు. ఏమైనా లోటుపాట్లైనా గుర్తించారా? ఈరోజు లోటుపాట్లు అనే దానికన్నా ఇక్కడ యాక్చువల్గా ప్రజలు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారనే దాని మీద ముందు ఇక్కడ ఫోకస్ చేయడం జరిగింది. 1-2 ఇష్యూస్ కొంచెం కనిపించాయి. ఏంటంటే స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళ పార్టీస్ రాకపోవడము, ఆ డాక్యుమెంట్స్ అన్నీ పెండింగ్లో పడిపోవడము, అదొకటి జరుగుతుంది. రెండోది కొంత లేఖరి మీద డిపెండెన్స్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. అంటే ప్రతి డాక్యుమెంట్కైనా అది మార్టిగేజ్ అయినా పార్టీషన్ అయినా టెంప్లెట్స్ లేకపోవడం వల్ల, వీళ్ళు రాసే అవగాహన లేకపోవడం వల్ల లేఖరి మీద డిపెండ్ అవ్వడము. ఇంకా చెప్పాలంటే పబ్లిక్ డేటా ఎంట్రీ అని గవర్నమెంట్ సిటిజన్స్కి ఒక ఆప్షన్ ఇచ్చింది. అంటే డాక్యుమెంట్ మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి తీసుకురాక ముందే మీరు ఏ టైంకి వస్తారు, ఎలాంటి డాక్యుమెంట్ ఏంటి, లింక్ డాక్యుమెంట్ ఏంటి అనేది డేటా ఎంట్రీ చేయమని అడుగుతున్నాం. దానికి కూడా లేఖర్ మీద డిపెండెన్స్ ఎక్కువ పెరుగుతుంది. సో దయచేసి ప్రజలందరూ కూడా ఇది పబ్లిక్లీ అవైలబుల్ డేటా పీడీఈ ప్లాట్ఫామ్ ఉంది, దాంట్లో మీరు డేటా ఎంటర్ చేసుకోవచ్చు. దయచేసి ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా లోకల్గా మనం తహసీల్దార్ని కానీ ఎస్ఆర్ఓని కానీ సంప్రదించవచ్చు. లేఖర్ మీద డిపెండెన్స్ తగ్గించడానికి మేము కూడా ప్రజల్లో కొంచెం చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సేవలు అందే విధంగా సచివాలయాలు ఏర్పాటు చేశారు. వార్డులో కూడా ఈ సచివాలయాలు ఉన్నాయి. అయినా సరే ప్రజలు మళ్ళీ మధ్యవర్తులకి మీ సేవా కేంద్రాలకు ఈ విధంగా తిరుగుతున్నారు. అది ఏ విధంగా దాన్ని ఖచ్చితంగా అండి, ఇక్కడ ప్రతి సర్వీస్ కూడా సచివాలయంలో అందించాలనేది గవర్నమెంట్ ఉద్దేశం, డిసెంట్రలైజ్డ్ వేలో. ఇప్పుడు చూసినట్లయితే ఏవైతే మనకు కేటగిరీ ఏ, కేటగిరీ బి సర్వీసెస్ అన్నీ కూడా, ముఖ్యంగా రెవెన్యూ సర్వీసెస్ అవన్నీ కూడా మేము ఖచ్చితంగా సెన్సిటైజ్ చేస్తాము. ఈరోజు మేము అబ్జర్వేషన్లో తెలిసింది ఏంటంటే కొంత ప్రజలు ఈ నోటరీ కోసము పట్టణాలకు రావడము, అక్కడే ఈ మీ సేవా సెంటర్స్లో సర్వీస్ తీసుకోవడం జరుగుతుంది. దాని మీద మేము కొంత గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళి ఇంకా ఎలా మనము సెన్సిటైజ్ చేయడం కానీ ఇంకా ఏమన్నా ప్రాసెస్ని సింప్లిఫై చేయడం ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మా సైడ్ నుంచి ప్రపోజల్ పంపించడం జరుగుతుంది. రెండోది, ప్రతి సచివాలయం సిబ్బందిని కూడా మానిటర్ చేసుకుంటూ అక్కడ ప్రతి వీక్లీ ఎన్ని సర్వీసెస్ అందిస్తున్నారు, ఎంతమంది స్టాఫ్ రిక్రూట్ చేసుకున్నాం, అక్కడ ఎన్ని సర్వీసెస్ అందిస్తున్నారో దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలతో పాటు జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా రివ్యూ చేసుకొని ఈ సర్వీసెస్ సచివాలయ పరిధిలోనే జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. ఫైనల్గా రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఒక ప్రాంతంలో ఉన్న భూమికి మరొక ప్రాంతంలో రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఎక్కువగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. మన మొగల్తూరు కానీ ఉండి కానీ దాని మీద ప్రజలకు కానీ కక్షిదారులకు కానీ అలాగే అధికారులకు మీరేం సూచనలు? దీని మీద ఎనీవేర్ రిజిస్ట్రేషన్ మీద ఒక ఫోకస్ పెట్టామండి రీసెంట్గా. ముఖ్యంగా మొగల్తూరు మనకి ఉండి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్లో ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కింద ఎక్కువ డాక్యుమెంట్స్ నమోదవుతున్నాయని తెలిసింది. ఖచ్చితంగా దీని మీద మంత్లీ రివ్యూస్ తీసుకుంటూ ఎనీవేర్ వచ్చినప్పుడు ఎస్ఆర్ఓ పాటిస్తున్న ఎస్ఓపి ఏంటి, దాన్ని ఏ విధంగా చేస్తున్నారనే దాని మీద దృష్టి పెట్టాము. ఇక్కడ
ముఖ్యంగా ఎస్ఆర్ఓస్ ఏవైతే ఎనీవేర్ కింద ఎక్కువ చేస్తున్నారో వాళ్ళ మీద సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ ఒకటి, వాళ్ళు మంత్లీ రిపోర్ట్ కూడా ఇవ్వమని చెప్తున్నాము. ఎనీవేర్లో వాళ్ళు తీసుకున్న డేటా అక్కడ ఎస్ఆర్ఓ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏమైనా అవకతవకలు జరిగాయనేది డిఐజీ స్థాయిలో మేము ఎంక్వైరీ రిపోర్ట్స్ వేస్తున్నాము. ఖచ్చితంగా కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, అదేవిధంగా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కూడా ఉంది, మేము అందుబాటులో ఉంటున్నాము, ఫీల్డ్లో అవైలబిలిటీ ఉంటున్నాము. ఇంకా సరే ఎవరికైనా ఇబ్బంది ఉన్నా, కరప్షన్ లాంటి ఇష్యూస్ ఉన్నా డెఫినెట్గా విల్ బీ ఆన్ ఫర్మ్ ఆన్ దోస్ అఫీషియల్స్ వితౌట్ ఎనీ సెకండ్ థాట్ విల్ టేక్ డిసిప్లినరీ యాక్షన్. ప్రజలకు నేను చెప్తుంది ఏంటంటే మీరు ఎక్కడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో వీఆర్ మోర్ సెన్సిటివ్ టు గుడ్ గవర్నెన్స్ అండ్ హానరబుల్ సీఎం గారు చెప్తున్న ప్రకారము ప్రజల్లో ఇంకా చైతన్యం రావాలి. ఇది లంచం ఇవ్వకూడదనే థాట్ ఇంకా ప్రజల్లోకి చేరాలి. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి సోమవారం కాకుండా ప్రతి వారం ప్రతిరోజు కూడా ఫీల్డ్ లెవెల్ స్టాఫ్, తహసీల్దార్స్ అయితేనేమి, ఆర్డీఓస్ అయితేనేమి మేము కూడా ఫీల్డ్లో ఉంటున్నాము. ఏమైనా ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా. ఇంకొకటి, మన జిల్లాలో పీజీఆర్ఎస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తామండి. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ఈ మధ్య కాలంలో చూస్తే ఎక్కువగా రెవెన్యూ ఇంతకుముందు వచ్చేవి, ఈ గత 2-3 నెలల నుంచి రెవెన్యూలో తగ్గింది. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కొంత గ్రీవెన్స్ రిడ్రెసల్ క్వాలిటీ తగ్గినట్టు అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టి పబ్లిక్కి మంచి క్వాలిటీ సర్వీస్ అందించడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. అది చూస్తున్నాం కదా, జిల్లాలో అటు రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల్లో వస్తున్నటువంటి అక్రమాలపై అనునిత్యం కూడా తనిఖీలు చేస్తున్నాం. ఎక్కడ ప్రజలు ఎటువంటి ఆరోపణలు, ఫిర్యాదులున్నా కూడా స్వయంగా తమకు తెలియజేయాలి, అందరికీ న్యాయం చేస్తాము. అలాగే ఒకే చోట ఎక్కువగా రిజిస్ట్రేషన్లు ఏవైతే అవుతున్నాయో ఎనీవేర్ రిజిస్ట్రేషన్ల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, భీమవరం నుంచి. రైట్ గా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో